హలో అండి అందరికీ. ఈ వర్షాకాలంలో మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది కదా! సో, మనకి ఎలాంటి రోగాలనేది దగ్గరకు రాకోకుండా ఉండాలంటే మంచి మంచి ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. సో, అలాంటి ఫ్రూట్స్ డైరెక్ట్‌గా ఈ విధంగా తీసుకోవాలంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికీ ఇష్టం ఉండదు. సో, అయితే మనం ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని చాట్ రూపంలో చేసుకొని తీసుకుంటే తప్పకుండా పుల్లగా, తియ్యగా, కారంగా అట్లా కొంచెం డిఫరెంట్ టేస్ట్‌లా అనిపిస్తది కాబట్టి కంపల్సరీ ఇష్టపడతారు. సో, నేనైతే జామకాయ, ఇంకా మామిడికాయ తీసుకున్నా. అదే కలెక్టర్‌కాయ అంటారు. మేమైతే చిత్తూరు మామిడికాయ అంటాం. ఇప్పుడు వర్షాకాలంలో కూడా దొరుకుతున్నాయిలెండి. ఈ 2 తీసుకొని నేను దీంతో అయితే చాట్ ప్రిపేర్ చేసుకున్నా. చాట్ అంటే ఏం లేదు, ఎక్కువ పదార్థాలు కూడా వేయలేదు. జస్ట్ కొంచెం ఉప్పు, దాంతోపాటు కారం సరిపోయినంత వేసేసుకొని చక్కగా అన్నీ కలిపేసుకొని మనం తింటుంటే ఆహా! దీంట్లో విటమిన్ రిచ్ ఎక్కువ ఉంటుంది. మామిడి పండు అట్లనే జామకాయలో ఇవి మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్. మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఏ సీజన్లో అయినా సరే మనకి చాలా అంటే చాలా మంచిది. ఎవరికి నచ్చిన ఫ్రూట్స్ వాళ్ళు ఈ విధంగా చక్కగా వేసేసుకొని ఉప్పు కారం కలుపుకొని తీసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ జామకాయ ముక్కలను చూస్తుంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంతమందికి గుర్తొస్తుంది. నాకైతే చాలా ఎక్కువ గుర్తొస్తుంది. ఎందుకంటే మా తాతగారు మేము వస్తున్నాము ఇంటికి అని తెలిస్తే కాయలన్నీ దాచిపెట్టేసి మా కోసం మేము వెళ్ళిన తర్వాత కోసి ఏవేవి ఎవరికి ఇష్టమో వాళ్ళకి చక్కగా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ గొంతు వినపడదు. కొన్ని మధుర క్షణాలు అట్లా మిగిలిపోతాయి అంతే. అమ్మా నాన్నల తర్వాత అంత ప్రేమను పంచేది అమ్మమ్మ తాత, నానమ్మ తాతలు మాత్రమే. కానీ ఒక్కసారి వాళ్ళు దూరం అయితే కానీ మళ్ళీ వాళ్ళు మనకి కనిపించరు అని తెలిస్తే అది తట్టుకోవడం కొంచెం కష్టమే. కాకపోతే కాలానుగుణంగా మనము సాగిపోవటం తప్ప ఏం చేయలేం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.